చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ. Powered by Sudhakar Pipes and Dharani Pumps and Motors. స్వచ్ఛత, నిర్మలత్వం, నిష్కల్మషం ఇలాంటి వాటికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అంటూ ఎవరన్నా ఉంటే వాళ్ళు చిన్నారులే. మరి అలాంటి నలుగురు చిన్నారులు ఇవాళ ఫుల్ ఎనర్జీతో రెడీగా ఉన్నారు. మరి మనము రెడీ అయిపోదామా? శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుట సుధార్. ఇలా హనుమాన్ చాలీసాని మనం ఇప్పుడు టకటగా చెప్పేయచ్చు. కానీ ఇంతే ఉంటుంది. ఇంతేజ్ లోనే 20 లైన్స్ హనుమాన్ చాలీసాని టకటగా చెప్పేస్తుందట. అంతేకాదు గోవింద నామాలు ఇలా భక్తికి సంబంధించి ఎన్నో విషయాలను చెప్తుందట. ఎవరు అంటారా? పేరుకు తగ్గట్టుగానే పనులు చేసే శాస్త్ర. Put your hands together to welcome Shastra with her parents. శాస్త్ర, మమ్మీ ఏం నేర్పించిందమ్మా నీకు? జై హనుమాన్ చెప్పవా? నాకు హనుమాన్జీ నా ఫేవరెట్ గాడ్ తెలుసా? నాకు ఫేవరెట్ జేజ. कुमरी निवारा सुमति के संगी सायस जीवन लखन दिया में हीर गुईर हसर लाय पौर किन्नी पौत वराय नवारस का पारता समझ न पिय पाई शास्त्र बदना तुम्हारो हैसरावे कंतल सीपति कंतल गावे सनकादिक बमारी मुनीस नारद सारद ऐसा ऐसा. ఫ్యాంటాస్టిక్ శాస్త్ర. థ్యాంక్ యూ. ఇంకేం చెప్తావు? గోవింద నామాలు చెప్తావా? శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పుష్ప గోవింద పునరీకాస గోవింద నందన గోవింద నవనిత చోర గోవింద నిత్య నిర్మల గోవింద నిరమిగ సామ గోవింద పురాణ పుష్ప గోవింద పునరీకాస గోవింద. శాస్త్ర నిజంగా శాస్త్రాల్లో పుట్టే. వెరీ గుడ్. నీ పేరు శాస్త్ర కదా? మమ్మీ పేరేంటి? తన్మయి. అమ్మ పేరు? మరి నాన్న పేరు? నాన్న పేరు శ్రీనాథ్, అమ్మ పేరు తన్మయి, నీ పేరు శాస్త్ర. అందరి పేర్లు ఎంత బాగున్నాయో. శ్రీనాథ్ గారు, తన్మయి గారు అండ్ శాస్త్ర. వెరీ క్యూట్ ఫ్యామిలీ. సో క్యూట్ గా మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? రైట్, లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. జలేబీ, జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ రౌండ్. ఓకే, జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ రౌండ్ లో ఒక స్పెషల్ రూమ్ ఉంటుంది. ఆ స్పెషల్ రూమ్ కి బేబీ వెళ్తుంది. సో ఆ టాస్క్ మన బేబీ పర్ఫార్మ్ చేయడానికి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళొచ్చు తనకు తోడుగా. సో ఎవరు వెళ్తారు? సో స్పెషల్ రూమ్ లో ఆ టాస్క్ ని 1 minute లో పర్ఫార్మ్ చేయాలి. ఆ పర్ఫార్మెన్స్ బట్టే మీరు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతారా లేదా అనేది డిసైడ్ చేయబడుతుంది. సో ఆల్ ది బెస్ట్. ఓవర్ టు ది స్పెషల్ రూమ్. ఓకే, జెంటిల్మెన్ శ్రీనాథ్ గారు, మీ లేడీ అండ్ బేబీ ఎక్కడికి వెళ్ళారో చూడాలి కదా? స్పెషల్ రూమ్ ఎలా ఉంటుందో చూద్దామా? లెట్స్ టేక్ ఎ లుక్. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా రూమ్? చాలా కలర్ఫుల్. సో ఇంత కలర్ఫుల్ అట్మాస్ఫియర్ లోనే టాస్క్ ఉంటుంది. ఓకే, టాస్క్ ఏంటో చూద్దామా? టాస్క్ ప్లీజ్. మీ పాప ఎన్ని గ్లాసుల్లోని జ్యూస్ తాగలదు? జ్యూస్ ఇష్టమా? చాలా తక్కువే. అయ్యో, అలాగా? I'll give you options also. Okay. Options please. Option A 1, option B 2, option C 3 and option D 4. ఎన్ని గ్లాసులు జ్యూస్ తాగలదు? 1. 1 ఏంటండి? 1 minute లో? 1 minute లో 1 minute లో 1 తాగుతుంది. 1 తాగుతుంది. Are you sure that 1 ఏనా? 1, only 1 glass. అంతేనా? చూద్దాం. Let's freeze the option A. సో శాస్త్ర 1 minute లో 1 glass జ్యూస్ మాత్రమే తాగుతుంది. మరి చూద్దామా? Over to the special room. Okay, welcome Shastra. Woo!
అర్రే వావ్, ఎన్ని టాయ్స్ ఉన్నాయి శాస్త్ర. నీ సైకిల్ అడిగావుగా పప్పని. నువ్వు ఈ స్కూల్లో ఉంది కదా, ఇది కూడా ఈ స్కూల్లో ఉంది కదా, కూర్చుంటావా? కమ్. వావ్, బాతింగ్ టబ్ కూడా ఉంది శాస్త్ర. కమ్ కమ్ గెలిచి ఇద్దరు. అర్రే ఇది వర్తిక దగ్గర ఉంది కదా, క్యాటర్పిల్లర్. ఆ జ్యూసెస్ తాగేస్తావా నువ్వు? తొందర జ్యూసెస్ తాగేసి మనం టాయ్స్ అన్ని తీసుకుని వెళ్దాం. స్టార్ట్ తీసుకో, 1 గ్లాస్ తీసుకో, ఏదైనా గ్లాస్ తీసుకో. Your time starts now. ఓ శాస్త్ర, నువ్వు అటు సైడ్ వెళ్ళు, తొందరగా తాగాలి. అటు సైడ్ వెళ్ళి తాగేసి, అటు సైడ్ వెళ్ళి తాగు. మనం తొందరగా టాయ్స్ తీసుకుని వెళ్దామా వద్దా? స్టైల్ గా తాగుతుంది. మేక్ ఇట్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. Very good. గుడ్ జాబ్ శాస్త్ర. Good job. Very good. ఇంకోటి తీసుకో. తాగితే ఏం చేస్తాం? Good job, Shastra is doing good job. వెరీ గుడ్. నచ్చుతుంది జ్యూస్ శాస్త్రకి. చూడాను. Oh my God. ఇప్పుడేంటి పరిస్థితి? వెరీ గుడ్. Third one. Good job. Yo. Slider, 10, balloons, 9, pencils. Room చాలా 8, బాగుంది కదా ఈ టాయ్స్. 7, రూమ్ మొత్తం తీసుకెళ్ళిపోదామా? 5, అన్సూయ కట్టుదామా? 3, రూమ్ మొత్తం తీసుకెళ్ళొచ్చా నేను? 1. Time up. She liked the juice. నాన్న కూడా ఇస్తుందట. సో ఏమంటారు, మీరు జ్యూస్ తాగేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోండి, బికాస్ తను ఓవర్ క్వాలిఫై చేసేసింది. Oh no. లెట్స్ కాల్ బ్యాక్ తన్మయ్ గారు అండ్ శాస్త్ర. తన్మయ్ గారు, మీరు అక్కడ తనతో టాస్క్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ శ్రీనాథ్ గారితో కొంచెం ఆడుకున్నాను. మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే అక్కడ గ్లాసెస్ లో జ్యూస్ ఉంది. సో 1 minute లో శాస్త్ర ఎన్ని గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ తాగుతుంది అన్నది టాస్క్ మీకు. సో నేను ఇక్కడ శ్రీనాథ్ గారికి ఆప్షన్స్ కూడా ఇచ్చాను. ఆప్షన్ A1, ఆప్షన్ B2, ఆప్షన్ C3 అండ్ ఆప్షన్ D4. సో 4 ఈ ఆప్షన్స్ లో తను ఏ ఆప్షన్ చూస్ చేసుకుని ఉంటారు? Might be the minimist. తక్కువ పర్లేదా? ఎందుకంటే she is very poor at eating or drinking. అవునా, బాగా సతాయిస్తున్నాయి. చాలా, she is very poor. జెంటిల్మెన్ ది లేడీది ఆప్షన్స్ కలిసాయి, బట్ మీకు భిన్నంగా మీ అమ్మాయి ఓవర్ పర్ఫామ్ చేసేసింది. ఓకే. సో తను కూడా ఆప్షన్ A1 చూస్ చేసుకున్నారు, బట్ షీ డ్రాంక్ ఆల్మోస్ట్ 3 glasses ఆఫ్ జ్యూస్. సో అలా ఓవర్ క్వాలిఫై అయిపోయారు. బట్ నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారా వెళ్ళదా అనేది నేను ఇప్పుడే చెప్పను. ఫర్ ద టైం మాత్రం మీరు వెయిట్ చేయాలంతే. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవడు పడితే ఆడు బుడ్డోడా అంటే ఏదో చేస్తానని తారక్ అన్నాడు, గుర్తుంది కదా? అదే వీడు చేస్తానంటున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే వీడు బుడ్డోడే, కానీ బుడ్డోడా అని కాసేపు ఆట పట్టించేద్దాం. పిలిచేద్దామా మరి? Put your hands together to welcome Pragat Pritam with his parents. ए बाबू ओरा बाबू एरा बाबू पुर्रा मिसम के रुचे पुलन बाबू ए बाबू एरा बाबू ओरा बाबू धमिड़ी तरुगुले से गरीबू బుడ్డోడా ఇచ్చిందంటే ఏంట్రా బుడ్డోడా? బాగుందా నీ హెయిర్ స్టైల్, స్పైక్స్ అది? నువ్వు బుడ్డోడా అంటే కోపం వస్తుందా? సరే, నాన్న పేరేంటి? డాడీయా? నేను కూడా డాడీ అని పిలవాలా? రాజు పోలు. అబ్బా, డాడీ పేరు అన్నట్టు వినిపించింది. రాజు పోలు. మిమ్మల్ని కూడా అంటాడు, అనసూర్య డార్లింగ్ అంటాడు. అబ్బో, ఒకసారి అనరా. అనసూర్య డార్లింగ్. అబ్బో, లక్కీ డార్లింగ్, ప్లీజ్ రా బుడ్డోడా డైలాగ్ చెప్పరా నా కోసం. లేకపోతే నా వదిన లేదా నా అభిమానం. అబ్బో, మనం గేమ్స్ ఆడుకుందాము. కానీ నా అమ్మ పేరు ఒకసారి చెప్పి. ఝాన్సీయా? నాన్న పేరు రాజువా? నీ పేరు లక్కీయా?
చోటా ఛాంపియన్ చెప్పు, యాక్టింగ్ చెప్పు. పెద్దలకి వచ్చి చిన్నది చిన్నలకి మచ్చి. వెరీ గుడ్. మరి మమ్మీ డాడీతో కుస్తీ పట్టించేద్దామా? ఆల్ రైట్, ఝాన్సీ గారు రాజు గారు, సో దాంతో పాటు స్పెషల్ రూమ్ లో టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఎవరు వెళ్తున్నారు? దారి డాడీతో వెళ్తావా? సరే, లక్కీ ఇంకా రాజు గారు, ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఆల్ ద బెస్ట్. ఓకే ఝాన్సీ గారు, మీ జెంటిల్మెన్ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోయారు టాస్క్ పర్ఫామ్ చేయడానికి. ముందుగా స్పెషల్ రూమ్ దర్శనం చేసుకుందామా? ఓకే అండి. స్పెషల్ రూమ్ ప్లీజ్. అదనమాట స్పెషల్ రూమ్. ఓకే అండి. గోల్డెన్ టాయ్స్ ఉన్నాయి, ఫుల్ ఆఫ్ కలర్స్. సో లెట్స్ సీ వాట్ ద టాస్క్ ఇస్. మీ బాబు ఒక్క నిమిషంలో ఎన్ని బౌలింగ్ స్టిక్స్ ని పడగొట్టగలడు? అక్కడ బౌలింగ్ స్టిక్స్ ఉన్నాయి, సో ప్లాస్టిక్ బాల్స్ కూడా ఉన్నాయి. సో ఇలా వేయండి, ఇలా వేయండి, ఏదైనా. ఓకే అండి. సో ఆప్షన్స్ ఇస్తాను. ఓకే, ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 7, ఆప్షన్ సి 8 to 11, అండ్ ఆప్షన్ డి 12 to 15. మీరేమన్నా? ఆప్షన్ ఏ. 1 minute లో ఓన్లీ 1 to 3. ఒక్క విసుడు విసుడితే అన్ని పడిపోయాయి అనుకోండి, ఏం చేస్తారు? ఇంకా సెకండ్ ఆప్షన్ అండి, బి. బి, ఆప్షన్ బి 4 to 7. కన్ఫర్మ్? కన్ఫర్మ్. సరే, లెట్స్ ఫ్రీజ్ ది ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి 4 to 7 ఫ్రీజ్ చేసేసా. ఓకే అండి. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ప్రగతి వచ్చేసాడు. స్వర్గంలోకి వెళ్ళినంత ఆనందం. సైకిల్ తొక్కేటప్పుడా? లేదండి, ఈ రూమ్ లోకి వెళ్ళాలంటే అంతేనా? అంతే, దిస్ ఇస్ లైక్ హెవెన్ ఫర్ దెమ్. అవునండి. బాల్ తీసుకో, ఈ బాల్ తీసుకొని అక్కడ నిలబడు. లక్కీ కమ్ ఆన్. Your time starts now. కమ్ ఆన్ లక్కీ, కమ్ ఆన్. Two down. గుడ్ 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 లక్కీ, గుడ్. 4, 5. 10 seconds లో 5 చేస్తాడు. సో 6, 7, 8. 9, 10, 11, 12, 13 అయిపోయాయి. ఇంకోటి ఇక్కడ 14, 10, 9, 15, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Time up. ఝాన్సీ గారు, ఏమన్నా నేను చెప్పానా ఒకటి అలా పడేసుకుంటూ పోతాయని? సో 15కి పైగాను అక్కడ స్టిక్స్ పడగొట్టేశాడు. ఏం చేద్దాం? నేను చేద్దాము. బట్ లెట్స్ కాల్ బ్యాక్ మన బుడ్డోడు విత్ హిస్ డాడీ. లెట్స్ కాల్ బ్యాక్ ప్రగత్ విత్ హిస్ డాడ్. లక్కీ, ఎక్కడికి వెళ్ళావు? ఊరికి ఊరికి వెళ్ళావా? ఎలా ఉందా ఊరు? దూరం దూరం ఉందా బాగా? బాల్ టచ్ ఆడుకున్నా, ఓహో, అన్ని పారిపోయింది. వావ్ బేబీ. బేసిక్లీ రాజు గారు అండ్ ఝాన్సీ గారు మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, అక్కడ బౌలింగ్ స్టిక్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయి. బాల్స్ తో ఎన్ని స్టిక్స్ ని 1 minute లో ఎన్ని స్టిక్స్ ని పడగొట్టగలడు అనే టాస్క్. మీ ఆవిడకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాము. ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 7, ఆప్షన్ సి 8 to 11, అండ్ ఆప్షన్ డి 12 to 15. అని మీ ఆవిడ ఏ ఆప్షన్ చెప్పుంటారు? ఐ థింక్ 1 2 3. ఎవరిది మ్యాచ్ అవ్వలేదు. ఆవిడ 1 to 3 చెప్పలేదు, మీరు 1 to 3 చెప్పారు. ఆవిడ 1 to 3 చేయలేదు లేదు అసలు. సో మొత్తానికి తను మాత్రం ఆప్షన్ బి 4 to 7 చెప్పారు. బట్ తను మాత్రం 12 to 15 కూడా దాటేశాడు. అలా ఓవర్ క్వాలిఫై అయిపోయాడు అనమాట మన బుడ్డోడు. సో ఏం జరుగుతున్నది నెక్స్ట్ పార్టిసిపెంట్స్ పర్ఫార్మెన్స్ బట్టి తెలుస్తుంది. అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Gangnam Style. Gangnam Style. Op, 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 Gangnam Style. Gangnam Style. Op, 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 Gangnam Style. Hey, sexy lady. Op, 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 Gangnam Style. Hey, sexy lady. ఏ లడ్డు, నీ పేరు లడ్డు కదా? కాదా? మరేంటి?
మరి ఏంటి నాకేమో లడ్డు ఎల్లో ఎల్లో లడ్డు లాగున్నావు, చోటా భీమ్ లడ్డు లాగున్నావు. నేనే చేత చంపి నువ్వే చోటా ఛాంపియనా? మరి చోటా ఛాంపియన్ పేరేంటి? చూత చంపి ఓ అంతే ఫిక్స్ అయిపోయింది. దాని పేరు కూడా చోటా ఛాంపియనే. మరి నీ పేరేంటి? పంచేదుని ప్రిన్సెస్ ధ్రువియా? అబ్బో రాజ్ కుమారి ఇచ్చేసారబ్బో. అక్కడ చూడు ఎవరు వచ్చారు చూడు. హాయ్ చెప్పు. హాయ్ కిసి కిసి. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ అను. నేనే చేత చంపి బాయ్. అబ్బో నాకు కూడా పప్పి ప్లీజ్. అబ్బో మా ముగ్గురులో ఎవరికి ఇస్తావు చెప్పు. డైరెక్ట్ మరి నాకు డాడీ అంటే లవ్, ఫుల్ లవ్. ఏమంటారు? నువ్వు పప్పాని ఏమంటావు? గొప్పదాన్ని ఒక్క డాలిగా అబ్బో. అటు ఇలా వింటున్నాను నా దగ్గర. ఆహా వచ్చి ఆహా ఆహా. నా పేరేంటి? అనుజాన్ అనితు. అనుజాన్ అనిత ఆంటీ. మీ పెన్ను పెట్టి మంచిగున్నాడా? నా పెనిమిటి మంచిగున్నాడా? మంచిగున్నాడే. అప్పుడే ఇంత పెద్ద మాటలు ఏంటి నీకు? లాంటిదానా? ఇంటున్నాడు. అవును ఇంటున్నాడు. దోశ సరే అయితే మరి పాట పాడాలి ధ్రువి ఇప్పుడు. జోని జోని అది పప్ప ఇట్టించు నో పప్ప తెల్లినట్స్ నో పప్ప లెక్క ఇంకొకసారి ఓపెన్ యువర్ మౌత్ లకలక చెప్పు. ఓపెన్ యువర్ మౌత్ లకలక అట. సూపరే. ఇంకేదో చెక్కు చెక్కు వచ్చింది పక్క పక్క దొరగని అంగి చేయకన్ని నాకు చూసి చెప్పు. రోజు పాప దక్కు అద్దు మీద తింపించా అని చంది తింపించా అంతే అంటే నువ్వే అప్పుడు ఇంకొకసారి చెక్కు చెక్కు వచ్చింది పక్క పక్క దొరగని అగ్గి కేకన్ని రోజు పాప దక్కు నద్దు మీద తింపించా అని చంది చూపించా. విన్నారా? ఇంత లవ్ ఎక్కడ దొరుకుతుందా మీకు? కుళ్ళుకోకండి నన్ను చూసి. చెప్పి దంపుచిన్ ఈటి తిన్ బాయ్. చెప్పు దీనికి చెప్పు. చెప్పి చెప్పు దానికి. చెప్పి దంపుచిన్ ఈటి తిన్ కల్లే గుండెపు తినదు. గుండు చేయించారు. ఓపెన్ యువర్ మౌత్ అంటే లకలక ఆట. చుక్ రైలు అన్సీ ఆంటీ చూపిస్తుందట. చప్పి చిక్స్ డింపుల్ చిన్ కర్లీ హెయిర్ గుండు చేయించేసట. ఇది వీరభద్ర స్వామి. ఎందుకు ఇచ్చేసావు? కొద్దిగానే ఉత్తిగానేమో నీకెట్లా? నీకు మళ్ళీ వచ్చేస్తుందా? ఆయనకు లేవా పాపం? ఈయనకుంది. ఆయనకు జైతకి నువ్వు దండం ఎట్లా పెడతావు? శుక్లాం బదం శశోదం చతుర్భుజం పచ్చనదనం నదీ దిప్పు శాంతే. ధ్రువి దువి మోర్ థ్యాంక్స్. దువి డాడ్ ఫ్రెండ్స్ అట. నాతో దువి మోర్ థ్యాంక్స్. ధ్రువి మరి నాకు ఇన్ని నేర్పించావు కదా, నాకు బోల్ ముద్దులు హగ్గులు ఇచ్చావు కదా, మరి నేను నీకు గిఫ్ట్ ఇవ్వనా? బొమ్మల రూమ్ కి వెళ్ళి ఆడుకుందామా? మరి నీతో పాటు నాన్నని తీసుకెళ్తావా అమ్మని తీసుకెళ్తావా? అమ్మ పేరు ఏంట్రా? శ్రీదేవి. నీ డాడీ పేరు? నాదే కాదు, పప్పదాలి. పప్పుదోలింగా
సో ధృవితో పాటు శ్రీదేవి గారు వెళ్తున్నారు. సరే మరి జలేబీ రౌండ్ లో ఆల్ ది బెస్ట్ మరి. ఓకే, అవుట్ టు ది స్పెషల్ రూమ్. ఆల్ రైట్, సో స్పెషల్ రూమ్ లో టాస్క్ చేయడానికి మన లేడీ అండ్ బేబీ వెళ్ళిపోయారు. హ్యావ్ ఎ లుక్ ఎట్ ది స్పెషల్ రూమ్ ఫస్ట్. వావ్, ఈ బొమ్మలన్నిట్లో మీ బొమ్మనే చాలా బాగుంది. ఓకే, లాగా. లెట్స్ సీ ది టాస్క్ ప్లీజ్. మీ పాప ఎన్ని ఐటమ్స్ ని గుర్తించి తెచ్చివ్వగలదు? శ్రీదేవి గారు అక్కడ ఉన్న ఐటమ్స్ ఏదో ఒక ఐటమ్ పేరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ లిప్స్టిక్ ఉంది. సో లిప్స్టిక్ పట్రా నాన్న అంటే తన లిప్స్టిక్ ని సెలెక్ట్ చేసుకుని దాన్ని తెచ్చి వాళ్ళ మమ్మీకి ఇవ్వాలి. ఆ మమ్మీ బాస్కెట్ లో వేశారు. అలా ఎన్ని ఐటమ్స్ 1 minute లో తను తెచ్చివ్వగలదు? దట్స్ యువర్ టాస్క్. మీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 6, ఆప్షన్ సి 7 to 9 అండ్ ఆప్షన్ డి 10 to 12. ఆబ్వియస్లీ పాప మీద ఇప్పుడు చిన్న పాప కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేసి 1 to 3. నాకెందుకో ఏ అండి, కన్ఫర్మ్. ఏ. ఓకే, అని ఏదైనా ఆప్షన్ ఏ అంటున్నారు. లెట్స్ ఫ్రీజ్ ది ఆప్షన్ ఏ 1 to 3. ఆల్ రైట్, ఓవర్ టు ది స్పెషల్ రూమ్. యే, ధృవి వచ్చేసిందా? Let's go. ఏం చేస్తున్నారా? యే, ధృవి ఇక్కడ చూడు, నన్ను చూడు. ధృవి your time starts now. చూడు ధృవి అక్కడ బ్రష్ ఉందా? చూడు, ఏమున్నాయి చూడు అక్కడ. ఇది హస్బెండ్ బ్రష్. అక్కడ ఏమో కనిపిస్తుంది, ఏంటది? Let's go. Come on, Dhruvi. Audience, let's encourage Dhruvi. Dhruvi. Very good. Come on. ఏం చేస్తావు? ఇది ఏం చేస్తారు? మొబైల్ తో ఏం చేస్తారు? ఏం చేస్తావు నువ్వు? ఏమంటావు మొబైల్ తో? గేమ్ ఆకుతుంది డబ్బా చాప ఆకుతుంది ఈ అమ్మకి కూడా. ఈ బ్రష్ తో ఏం చేస్తావు? బ్రష్ తోటి ఏం చేస్తావు? చేసుకుంటావా? Very good. 2 ఇచ్చేసింది. Let's go. ఆర్డర్ పంపేదమ్మా. అది కాదు. గగ్గులు తీసుకురా, లేకపోతే గగ్గులు తీసుకురా. గగ్గులు తీసుకురా. Come on. అదేం చేస్తారు? ఏంటది? ఏంటి? ఎట్లా పెట్టుకుంటా చూపించు ఒకసారి. ఎలా పెట్టుకున్నావు ఒకసారి నాకు చూపించు. 10, 9, ధృవి, బ్యాంగిల్ తీసుకురా. ధృవి, 7, 6, 5, 4, ధృవి, 3, 2 and 1. సో నాగరాజ్ గారు, ఆహా, ఆనందంతో పొంగి పొరపోతున్నారా? ఆబ్వియస్లీ. మీరు ఫస్ట్ 1 to 3 అన్నారు. అట్లాగే తను ఆల్మోస్ట్ 4th పిక్ చేసుకుంది. మమ్మీకి తెచ్చి ఇవ్వలేదు, అప్పటికి టైం అయిపోయింది. ఇచ్చుంటే మాత్రం ఆహా మజా వచ్చేది. Alright, let's call back Sridevi and Dhruvi. శ్రీదేవి గారు, నాగరాజ్ గారు అండ్ ధృవి, మీ ఫస్ట్ టాస్క్ ఫినిష్ అయిపోయింది. బట్ అక్కడ మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే అక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టున్నాయి. సో మీరు ఏ ఐటమ్ చెప్తే ఆ ఐటమ్ ని ఐడెంటిఫై చేసి మీకు తెచ్చివ్వాలి. సో 1 minute లో అలా ఎన్ని ఐటమ్స్ మీ వరకు చేర్చగలదు అని టాస్క్ కి ఆప్షన్స్ ఇచ్చాం మీ హస్బెండ్ కి. ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 6, ఆప్షన్ సి 7 to 9 అండ్ ఆప్షన్ డి 10 to 12. సో నాగరాజ్ గారు ఏ ఆప్షన్ చూస్ చేసుకుని ఉంటారు? నేనే అదే అడుగుతున్నాను, ఏ ఆప్షన్? అంటే చెప్పిన టేస్ట్ ఏదో పాప అని. ఓకేనా, మీరు అనుకున్నట్టుగానే జరిగింది. డోంట్ వరీ, మీ ఇద్దరు సేమ్ ఆప్షన్ చూస్ చేసుకున్నారు. తను కూడా 1 to 3 అంటే 3 ఐటమ్స్ తెచ్చిచ్చింది. కంగ్రాచులేషన్స్. సో మీతో పాటు ఇంకెవరు క్వాలిఫై అయ్యారు అని తెలుసుకోవాలంటే ఇంకా ఒక పార్టిసిపెంట్ ఉన్నారు. తను కూడా పర్ఫార్మ్ ఎలా చేస్తుంది, మీకు కాంపిటీషన్ ఎవరు రాబోతున్నారో తెలుసుకుందామా? బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఏదైనా పని కొంచెం కష్టంగా అనిపిస్తే అబ్బో ఇదేదో కొంచెం పజిల్ లా ఉంది కదరా బాబు అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఈ బుల్లోడికి పజిల్ కూడా కష్టం కాదు, చకచకా చేసేస్తాడు. మరి పిలిచేద్దామా? ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ వియాన్ బోరా విత్ హిస్ పేరెంట్స్.
अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैंस डोंट मिस द चांस హాయ్ విహాన్. హాయ్ హాయ్. నీకు ఏముంది ఏంట్రా నీకు ఏముంది నా బుగ్గ మీద ఏముందా? మైక్ ఉందిరా, మైక్. కాదు నా బుగ్గ మీద మైక్ కదా, మరి ఏముంది? అన్నం అందమా? అబ్బో, నా బుగ్గ మీద అందం ఉందా? థ్యాంక్ యూ రా. మరి వీణ బుగ్గ మీద అన్నం అమ్మ బుగ్గ మీద ఎట్లాగో అందం ఉండాల్సిందే. మరి నీ జుట్టు మీద ఏముంది? ప్యాక్స్ స్పైక్స్, హైలైట్స్, స్పైక్స్, ఫుల్ స్టైల్ వచ్చావా? కోట్, అబ్బబ్బా ఎంత బాగున్నావురా. నో మెన్షన్. సరే విహాన్, అమ్మ పేరు చెప్తావా? ఈనా వీణా. వీణ వీణా, ఓకే. మా నాన్న పేరు? తండ్రి శాండ్రీ. ఓహ్ యోయో, అసలు పేరేంటో? సందీప్. మరి విహాన్ కి ఏది కూడా కష్టం కాదట కదా? అన్ని చేసిస్తావా? పజిల్ కూడా సాల్వ్ చేసేస్తాడు. ఫుల్ సాల్వ్ చేసిస్తావా? మనకు చూపిస్తావా? వాట్స్ దట్ వీణ? బదిల్ పజిల్ ఇస్ ఓకే. బేండి బీయింగ్ ఓకే. విల్ యు సాల్వ్ ఇట్? ఇది భీమ్ పజిలా? కానీ ఒక్కటే ఉంది కదా, నాకు చూపిస్తావా చోటా భీమ్ని? చూపిందా దా చూపి. ఫ్యాంటాస్టిక్. సరే విహాన్ కి ఇంకేమేమి వచ్చు? పాటలు పాడతాడా? రైమ్స్ చెప్తాడా? శ్లోకం చెప్తాడా? ఆ రూమ్ కి వెళ్దామా? బొమ్మల రూమ్ కి వెళ్దామా? ఇప్పుడు చెప్తేనే నేను రూమ్ కి తీసుకెళ్తా. మేము దేవం హిమ్మల ప్రతి కాకుతం ఆలాలం కబడ్డీ ధ్యానం అయగేవం ఊహే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను మీ నాన్నకి వచ్చిన విన్నవడానికి వచ్చావా? నువ్వు చోటా ఛాంపియన్ విన్నవడానికి వచ్చేసావా విహాన్? మరి విన్నావాలంటే గేమ్స్ ఆడుకోవాలి కదా, గేమ్స్ గోండలు అందులో ఉన్నాయి కదా. మరి వెళ్దామా? మరి నీతో పాటు ఎవరిని తీసుకెళ్తావు? శాండీతో వెళ్తావా? ఓకే. మరి సందీప్ గారు, విహాన్, ఆల్ ది బెస్ట్. ఓవర్ టు ది స్పెషలిస్ట్. ఆల్రైట్ వీణా గారు, మీ జెంటిల్మెన్ అండ్ బేబీ స్పెషల్ రూమ్ లో టాస్క్ పర్ఫామ్ చేయడానికి వెళ్ళిపోయారు. లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ది స్పెషల్ రూమ్ ఫస్ట్. దే లాట్ ఆఫ్ బలూన్స్ కదా అక్కడ స్టిక్ చేసి ఉన్నాయి, సో దానికి సంబంధించి టాస్క్ అయి ఉంటుందని నేను అనుకున్నాను. ఓకే, టాస్క్ ప్లీజ్. మీ బాబు ఒక్క నిమిషంలో ఎన్ని బలూన్స్ ను పగలగొట్టగలడు? సో అక్కడ లాట్స్ ఆఫ్ బలూన్స్ ఉన్నాయి కదా, మన విహాన్ ఆ బలూన్స్ మీద కూర్చుంటూ బలూన్స్ పగలగొట్టాలని. కూర్చోండి. యా, హ్యాపీ వన్. సో అలా ఎన్ని బలూన్స్ పగలగొట్టగలరు అని మీరు అనుకున్నారు? మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 6, ఆప్షన్ సి 7 to 9, అండ్ ఆప్షన్ డి 10 to 12. ఆప్షన్ ఏ 1 to 3. 1 to 3 ఎందుకలా? అంటే 1 minute లో కంప్లీట్ చేయాలి కదా. అవును. సో కూర్చొని లేచేసరికి అది పగలదు, మళ్ళీ లేచి కూర్చోవాలి. అలా అంటారా? ఆలోచన చెప్పండి. వాట్స్ యువర్ ఫైనల్ ఆన్సర్? 1 to 3. ఓకే, ఆల్ ది బెస్ట్. లెట్స్ రీడ్ ది ఆప్షన్ ఏ 1 to 3. విహాన్ 1 minute లో 1 to 3 బలూన్స్ మాత్రమే చేస్తాడు అంటున్నారు మీరు. ఓకే, లెట్స్ చూద్దాం మరి. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. విహాన్, చాలా బెలూన్స్ ఉన్నాయి కదా విహాన్ అక్కడ. విహాన్ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? బెలూన్ మీద కూర్చొని బెలూన్ పగలు కొట్టాలి. విహాన్ చికెన్ బెలూన్. your time starts now. గట్టిగా కూర్చో, గట్టిగా కూర్చో. కూర్చో Come on, come on. Happy one, come on. తర్వాత అన్ని టాయ్స్ నీకే. బెలూన్ ని జంప్ చేయి, మా బెలూన్ మీద కూర్చో.
నువ్వు స్టార్ట్ చేస్తావా? నువ్వు ఫోటోలు నీకు ఒక హ్యాండ్ 20 more seconds. అయ్యో, ఒక్కటి కాదు నీకు. At least only one now, please. విహాన్ చాట్ నీకు శాండీకి కాదు. మీ హ్యాండ్ వీడియో విహాన్ అట్లీస్ట్ వన్. నువ్వు అన్ని నువ్వే పెద్దగా 10, 9, 8, 7, 6, 5, 4, అన్ని 2, and 1. So sorry, వీణా గారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అవి బెలూన్స్ మీద కూర్చున్నా కూడా స్టిక్ అవ్వలేవు కదా. సో దే మూవ్ Stick అయ్యే balloons కూడా ఉన్నాయి. Actually, తనే తీసి ఇలా వేసేసాడు. There are lot of balloons stick అయ్యి కూడా. Your husband could do it basically. okay. తను చూసినా కానీ. Let's call back Sandeep గారు with Vihan. So Vihan, where did you go? ఎక్కడికి వెళ్ళావు? టాయ్ రూమ్ కి వెళ్ళావా? మరి టాయ్స్ తో ఆడుకున్నావా? ఆకునా ఏం చేసావు ఇంకా? ఎలా ఆకునా థామస్ ఆకునా శాండీ ఏం చేశారు? బెలూన్స్ దాన్ని బెలూన్స్ బగ్గు కొట్టారు. ఎక్కడ పక్కకు కొట్టాడు? ఇటు కూర్చొని బగ్గు కొట్టారు. అవునా? మరి నువ్వెందుకు పక్కకు కొట్టలేదు? నేను అప్పుడు నేను ట్రక్ ఆగుతున్నా తక్కువ వాళ్ళతో ఆడుకుంటూ బిజీగా ఉన్నావా? అడుగుతున్నాడట. అయితే ద టాస్క్ గివెన్ టు యు వాస్ ఇక్కడ బలూన్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ బలూన్స్ కూర్చుని పగలు కొట్టాలి. సో 1 minute లో అలా ఎన్ని బలూన్స్ పగలు కొట్టాలనే టాస్క్ కి నేను ఆప్షన్స్ అడిగాను వీణా గారిని. ఆప్షన్స్ వర్ A 1 to 3, B 4 to 6, C 7 to 9 and D 10 to 12. సో వీణా గారు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు? మీరు అనుకున్నట్టుగానే తను కూడా ఆప్షన్ A 1 to 3 చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ మీ ఆప్షన్ కి తగ్గట్టుగా తను పర్ఫామ్ చేయలేకపోయాడు విహాన్. నో ప్రాబ్లం, లెట్స్ సీ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ యూ. బట్ అలా తెలుసు. ఆల్ రైట్ కంటెస్టెంట్ ఫ్యామిలీస్, అందరూ ఫస్ట్ రౌండ్ అమ్మయ్య అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు అమ్మయ్య రావాలి, సెకండ్ రౌండ్కి వెళ్ళారా లేదా అనేది తెలియాలి. సో ఎలిమినేషన్ రౌండ్ కదా, అంటే 3 ఫ్యామిలీస్ మాత్రమే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు, ఒక్క ఫ్యామిలీ ఎలిమినేట్ అయిపోతారు. సో అలా ఎలిమినేట్ అయిన ఫ్యామిలీ ఎవరు? అండ్ ద కంటెస్టెంట్ ఫ్యామిలీ హూ గాట్ disqualified is Vihan and family. ఇట్స్ ఓకే. Really sorry. తప్పకుండా లాట్స్ ఆఫ్ ఇంత ఇంటెలిజెన్స్ ఇంత యంగ్ ఏజ్ లో రావడం. సందీప్ గారు అండ్ వీణా గారు తనకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, హోపింగ్ దట్ హిల్ బి అ గ్రేట్ కిడ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ. Okay. So, Princess Dhruvi and Lucky and Shastra, congratulations all 3 of you. Thank you, Andy. All right, let's start the next round. Jajantra Mamataram. Okay, మరి మన జజంత్ర మమత్రం లో మీ అందరికి ఇచ్చే సింగిల్ టాస్క్ ఏమిటో చెప్తాను ఇప్పుడు. స్పెషల్ రూమ్ లోనే జరుగుతుంది. దెల్ బి అ జిగ్జాగ్ పాత్వే. ఇలా అలా వంకర టింకర్ గా ఒక దారి ఉంటుంది, లాట్ ఆఫ్ ఆబ్స్టకిల్స్. అక్కడ బోల్డ్ అని బొమ్మలతో బాగా డిస్ట్రాక్ట్ చేసేస్తాం మీ పిల్లల్ని. అండ్ టాస్క్ ఏంటంటే ఆ జిగ్జాగ్ పాత్ కి బిగినింగ్ లో ఒక ట్రే ఉంటుంది, ట్రేలో కలర్ఫుల్ బాల్స్ ఉంటాయి. సో ఈ వైపు నుంచి అక్కడ సైడ్ డెస్టినేషన్ లో పేరెంట్ ఉంటారు, అక్కడ వరకు ట్రే ని పడేయకుండా బాల్స్ ని కూడా పడేయకుండా తెచ్చివ్వాలి. సో అలా బాల్స్ పడేయకుండా ఎంత టైంలో ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్తారో ఆ టైమింగ్ కౌంట్ చేయబడుతుంది. సో ఆర్ యు రెడీ ఫర్ ద టాస్క్? అలా మరి ఫస్ట్ ఏ ఫ్యామిలీ వెళ్తుందనగా లక్కీ అండ్ ఫ్యామిలీ. ఓకే, రాజు గారు, ఝాన్సీ గారు అండ్ లక్కీ స్పెషల్ రూమ్కి వెళ్ళిపోయారు టాస్క్ కోసం. ఫాస్ట్ గా చేసేయడానికి మీరు హెల్ప్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తుండండి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద స్పెషల్ రూమ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లక్కీ అసలు ఫాస్ట్ రాగానే ఆవిడ టైం అసలు వేస్ట్ చేయట్లేదే. పడేకు బాల్స్ పడేకు.
వచ్చేస్తాడు. పడేయకూడదు బాల్, పడేయకూడదు. కమాన్ లక్కీ, నన్ను చూడు, నన్ను చూడు. కమాన్ 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 కమాన్. వచ్చేసాడు. చాలా ఫాస్ట్ గా చేస్తాడు కదా. వెరీ గుడ్. టైం స్టాప్. ఓకే రాజు గారు, మనం ఇక్కడ ఏమైనా చెప్పే లోపలే టక్కున వచ్చేసాడు కదా అబ్బాయి, కానీ కొన్ని బాల్స్ పడ్డాయి వచ్చే దారిలో. బట్ మొత్తానికి ఇట్ వాస్ సూపర్ ఫాస్ట్ టాస్క్ ఫినిష్ చేస్తాడు. బట్ మీకంటే ఫాస్ట్ గా ఎవరైనా పర్ఫామ్ చేస్తే మాత్రం మనం అప్పుడు ఆలోచించాలి. బట్ ఫర్ నౌ వెల్ డన్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ వెయిట్. ఓకే, నాతో పాటు ధృవీస్ మామ్ శ్రీదేవి ఉన్నారు. అండ్ శ్రీదేవి గారు, నాగరాజ్ గారు అండ్ ధృవీ స్పెషల్ రూమ్కి వెళ్ళిపోయారు టాస్క్ పర్ఫామ్ చేయడానికి. సో ఆల్ సెట్. ఓకే, ఓవర్ టు ద స్పెషల్ రూమ్. నాగరాజ్ గారు రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమ్ ఆన్, జాగ్రత్త తీసుకుంటా. కమ్ ఆన్, దా 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 దా. బాల్స్ పడేయకూడదు. పర్లేదు ధృవి, పర్లేదురా, ఏం కాదు. వచ్చేసి ఏం కాదు. మీరు మ్యాట్ మీద జరగకూడదు. ఇక్కడ ఉంది ఇంకా చాలా బాల్స్. వెరీ గుడ్ ధృవి. కమ్ ఆన్ ఆడియన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా తీసుకెళ్తాం మేము ఇంటికి. దా 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 దా. వెరీ గుడ్, వెరీ గుడ్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. వెరీ గుడ్. అరే అరే, అది 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 ఏష ఏష ఏష. అదే వెరీ గుడ్, వెరీ గుడ్. కమ్ ఆన్ కమ్ ఆన్. సో మొత్తానికి టాస్క్ అయితే ఫినిష్ చేశారు. టైమింగ్ మాత్రం మనం తర్వాత తెలియాలి, బికాస్ ఇంకా పార్టిసిపేట్ చేయాలి దాని తర్వాత. బట్ ఫర్ ద టైమ్ ఆల్ ద బెస్ట్. డోంట్ వరీ, లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. థ్యాంక్ యూ. ఓకే, నాతో పాటు శాస్త్రాస్ మామ్ తన్మయ్ ఉన్నారు. అండ్ శ్రీనాథ్ గారు అండ్ తన్మయ్ ఆర్ ఇన్ సచ్ స్పెషల్ రూమ్. టాస్క్ ఎప్పుడెప్పుడు చేద్దాం అందరికంటే ఫాస్ట్ గానీ మీరు కూడా కదా, ఆబ్వియస్ గా కదా, అప్పుడే కదా మనం నెక్స్ట్ రౌండ్ కి వెళ్తాం. సో రెడీ, ఆల్ సెట్? ఓవర్ టు ద స్పెషల్ రూమ్. శ్రీనాథ్ గారు హలో అండి, రెడీయా? ఓకే రెడీ. హాయ్ అమ్మా. గుడ్ గర్ల్. ఓకే మరి యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్లేట్ మొత్తం ప్లేట్ మొత్తం తీసుకో శాస్త్ర. మొత్తం ప్లేట్ తీసుకో. ప్లేట్ మొత్తం తీసుకో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కమ్ ఫాస్ట్, కమ్ ఫాస్ట్. బాల్ ఫాస్ట్ గా ఉన్నా. శాస్త్ర వచ్చేయాలి, వచ్చేయాలి. చిన్న కూర్చున్నాడు. చిన్న పడుతుందా ప్లేట్? నో ప్రాబ్లం, నో శాస్త్ర వచ్చేసేయ్. కమ్ ఆన్, కమ్ ఆన్, దట్స్ ఓకే. కాల్ పైకి పెట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ జాబ్, వెరీ గుడ్. టైం స్టాప్. సో మొత్తానికి ముగ్గురు చేసేసారు. రిజల్ట్స్ ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నాయి చెప్పాలి నేను. మరి ఎవరు ఎంత టైంలో టాస్క్ ఎలా పర్ఫామ్ చేశారు, క్వాలిఫై అవ్వడానికి డిస్క్వాలిఫై అవ్వడానికి ఏం కన్సిడర్ చేశాము అనేది మాత్రం నేను చెప్తాను. ఓకే, సో జతంత్ర మొమెంటం రౌండ్ ఫినిష్ చేసేసుకున్నాం. అందరూ టాస్క్ సూపర్ గా అబ్బా అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ గా చేసేసారు పిల్లలు. సో శాస్త్ర, ధృవి అండ్ ప్రగత్ మీ ముగ్గురు కంటెస్టెంట్ ఫ్యామిలీస్ నుంచి 2 కంటెస్టెంట్ ఫ్యామిలీస్ మాత్రమే నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. అండ్ ద ఫస్ట్ కంటెస్టెంట్ who is going to the next round is Pragat Pritam and family. Meeru 21 seconds lo task finish chesaru. 21 seconds lo timing a record break anamata. Congratulations. And iddaru ammayilu ఇద్దరు నాకు ఇష్టమే, కానీ ఏం చేయాలి, గేమ్ ఇస్ గేమ్ కదా. శాస్త్ర అండ్ ధృవి ఓన్లీ అండ్ ఓన్లీ 3 seconds డిఫరెన్స్. ఒకళ్ళు 47 seconds లో చేస్తే ఇంకొకళ్ళు 44 seconds లో చేశారు. సో 47 seconds లో టాస్క్ పర్ఫామ్ చేసి డిస్క్వాలిఫై అయిపోతున్న కంటెస్టెంట్ ఫ్యామిలీ ఇస్, ఐఎమ్ సో సారీ, it's Shastra and family. 3 seconds difference, మనం ఏం చేయలేము basically. That means Dhruvi and family, you are into the next round. Congratulations. So Shastra, నీ పేరు ఎప్పటికీ నిలబెట్టుకోవాలని కోరుకుంటూ wishing you all the very best. God bless you. Thank you so much. Thank you.
ఉన్నారు. స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ది థర్డ్ రౌండ్. నేనే చోటా ఛాంపియన్. చోటా ఛాంపియన్ నేనే చోటా ఛాంపియన్ ఇంటా బయట అంతా నేనే చోటా ఛాంపియన్. ఓకే, నేనే చోటా ఛాంపియన్ రౌండ్ కి స్వాగతం. చోటా ఛాంపియన్ సో నేనే చోటా ఛాంపియన్ ఎవరు? నేనే చోటా ఛాంపియన్. నేనే చోటా ఛాంపియన్. అబ్బో, అవునా? నేను చెప్తా ఉండే ఎవరు చోటా ఛాంపియన్. అలా చెప్పాలంటే మీరు ఇంకొక ఫైనల్ టాస్క్ పర్ఫామ్ చేయాలి. ఆల్ రైట్, ఇక్కడ మన ముందర 6 స్పాట్స్ ఉన్నాయి కదా. సో ఒకటే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఒక్క ఛాన్స్ లో ఎవరైతే ఎక్కువ అమౌంట్ గెలుచుకుంటారో వాళ్ళే చోటా ఛాంపియన్. వాళ్ళకే టైటిల్, వాళ్ళకే మనీ ఆల్సో. మీ ఇద్దరిట్లో ఫస్ట్ ఎవరితో పాట్ బ్రేక్ చేద్దాం? ఆబ్వియస్లీ ఇట్ ఇస్ లక్కీ బికాస్ దిస్ టైమింగ్ మీదే కాబట్టి. కమ్ ఆన్. చోటా ఛాంపియన్ నేనే చోటా ఛాంపియన్. ఓకే, లక్కీ ఆకా ప్రగత్ అండ్ ఫ్యామిలీ, ద బిగ్ టైమ్ హస్ కమ్. సో ఈ పాట్స్ లో ఏ పాట్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు? మీరు గనక సపోజ్ 20,000 వచ్చాయనుకోండి పాట్ బ్రేక్ చేసి, కానీ అక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు వెయిట్ చేస్తూ, వాళ్ళు 25 చేసిస్తే మీకు నో టైటిల్, నో మనీ. సో ప్రగత్ అండ్ ఫ్యామిలీ ఏ పాట్ చూస్ చేసుకున్నారు? సెకండ్ పార్ట్ పాట్ నెంబర్ 2 2 ఏ లక్కీకి 2 లక్కీ నెంబర్. అవునా? ఆలోచించుకున్నారా? Ah, okay. 1 pot, 1 chance. All the best. ఓకే అండి, థ్యాంక్ యూ. Go ahead. Appo. Oh. 25,000 rupees. Woo! Congratulations. Thank you. సింగిల్ దెబ్బకి 25,000 వచ్చేసాయి. కానీ ఇవి మీ అకౌంట్ లో వచ్చేస్తాయా లేదా, తనే చోటా ఛాంపియనా కాదా అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేం. ఫర్ ద టైమ్ బీయింగ్ ప్లీజ్ వెయిట్. చోటా ఛాంపియన్ నేనే చోటా ఛాంపియన్. చోటా ఛాంపియన్. ఓకే, నాగరాజ్ గారు, శ్రీదేవి గారు అండ్ ధృవి. సో ధృవి నేనే చోటా ఛాంపియన్ అవ్వాలంటే ఒక్క పాట్ బ్రేకింగ్ డిస్టెన్స్ లోనే ఉన్నారు మీరు. సో ధృవి అండ్ ఫ్యామిలీ ఏ పాట్ బ్రేక్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు? ఏది ఇది ఏది అదేనా? ఆరెంజ్ కలర్ పాట్. ఎందుకలాగా? పాట్ నెంబర్ 4 ధృవి చెప్పిందా, మీరు చెప్తున్నారా? అదే. ఇది నన్ను నాను రెండు ఒక్కటే ఒకటే ఇదేనా? ఇది పలకూడదామా? సారీ. ఓకే, ఆల్ ది బెస్ట్. గో అహెడ్. 15,000. That means Pragat is the Chota champion. Ruby, 15,000. No problem, but she's a very fantastic kid. నేను చెప్పనవసరం లేదు. It's been great pleasure. తన్ని కలవడం చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. ఐఎమ్ షూర్ మీకు కూడా చోటా ఛాంపియన్ రావడం అంతే హ్యాపీనెస్ ఇచ్చిందని అనుకున్నాను. బట్ వెళ్ళే ముందు ఒక ఫిష్ ఇచ్చేవా? Thank you so much, Ruby and family. All the very best. Thank you very much. All right. ఇవాల్టి ఫ్రీడమ్ రిఫండ్స్ అండ్ ఫారోల్స్ చోటా ఛాంపియన్ చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ, పవర్ బై సుధాకర్ పైప్స్ అండ్ ధని పంప్స్ అండ్ మోటార్స్. చోటా ఛాంపియన్ ఇస్ ప్రగత్ ప్రీతం winning 25,000. ఈ 25,000 ప్రగత్ స్కూల్ ఫండ్ లోకి వెళ్ళిపోతుంది. సూపర్, కంగ్రాచులేషన్స్. సో చూసారు కదా ఇవాల్టి అల్లరి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో ఇంకా సూపర్ డూపర్ అల్లరితో మళ్ళీ కలుస్తాను. అండ్ దెన్ కీప్ వెయిటింగ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ స్లీపింగ్ ఫర్ నౌ. గుడ్ నైట్. Let's sing and dance. స్మైల్. ఈ కొబ్బరి చెట్లు ఏంట్రా? ఏ సాంబా రాసుకోడా సాంబా. నువ్వు చోటా ఛాంపియన్ చూస్తావా? ఏమొస్తుంది అందులో? బుజ్జి బుజ్జి పిల్లలు కూడా వచ్చి నా పేరు చెప్పేస్తున్నారు. అబ్బో, నేను ఫేమస్ అయిపోతున్నా. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్